నా మీ కృపలో ఇలాగ భద్రపరుచుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. నాయన చేయబడిన విజ్ఞాపన ప్రార్థన ద్వారా తండ్రి మీరు మహిమ పొంది అనేక మేలులు చేస్తూ మీ సహాయం చేస్తూ వస్తున్న మా గొప్ప దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దేవా, ఈ సమయంలో వాక్యం చెప్పబోతున్నా నీ దాసుని మీ సిలువ చాటున మరుగు చేసి ఈ వాక్కును తన నోట ఉంచి ప్రవ్వా మీరు ఏమైతే మాట్లాడాలని మీ చిత్తమైంటున్నదో అది బయలుపరిచి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రవ్వా నీ వాక్కు చేత బలపరుస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరు ఇస్తున్న ప్రతి హెచ్చరికల్లో కూడా మేము నిలబడడానికి స్థిరపరచబడడానికి పరిశుద్ధాత్మ మీ కృపా సహాయాన్ని మాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మాకు కూడా వినగలిగిన చెవులను గ్రహించే మనసును మీరే మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ముందున్న సమయం అంతే కూడా నీ కృపా హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం నాన్న. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం నాన్న. ఎవరైతే ఏ అక్కరతో ఏ అవసరతతో ఏ దుఃఖముతో ఏ బాధతో వచ్చి ఉంటున్నారో ప్రభా, ఈ వాక్కు కొరకు ఎంతమంది వేచి ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ మీరు దర్శించి నీ వాక్కు చేత చెప్పరిల్లా చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ గొప్ప ఆదరణ నెమ్మది పరిశుద్ధాత్మ మీరే దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం. నువ్వెంత గొప్ప దేవుడవో సర్వశక్తి మంతుడవో నేను రుచి చూచి ఎరుగునట్లుగా నువ్వెంత మంచి దేవుడవో ప్రభా, మనందరము కూడా రుచి చూచి ఎరుగునట్లుగా మీరు చూపిస్తున్న మంచితనాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవుడవైన సర్వశక్తి మంతుడికి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ కొద్ది ప్రార్థనని పాదసనికి సమర్పిస్తూ అతి త్వరగా రానైనా యేసుక్రీస్తు నామమున అది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అక్క. సోదపన్న ప్లీజ్. అందరికీ వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ సజీవ లెక్కలో ఉంచి ఉదయకాలాన్ని లేచి దేవుని నామాన్ని ధ్యానించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఈరోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి దైవజనులు పాస్టర్ జావి రవికుమారయ్య గారు మనకు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం చిరుపరిచయం. పాస్టర్ జామి రవికుమారయ్య గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త. సంఘ పరిచర్యతో పాటు యువత పట్ల పిల్లల మధ్య మరియు గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవికుమార్ గారు ప్రభువుని ఆసక్తితో సేవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానియల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలు అందిస్తూ ఉన్నారండి. పాస్టర్ రవికుమార్ గారు అతని ప్రియ సతీమణి సునీత గారులకు గ్రేస్ అనే కుమార్తె కలరు. దేవుడు అయ్యగారిని ఈ దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వెల్కమ్ అయ్య గారు ప్లీజ్. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి, కోటి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము రూతు గ్రంథము. సర్వసాధారణంగా రూతు గ్రంథాన్ని బైబిల్ క్విజ్ ఏ గ్రంథం మీద పెడదాం అన్నప్పుడు రూతు గ్రంథం మీద పెట్టాను. కారణం ఏంటంటే ఆ రూతు గ్రంథం 4 అధ్యాయాలు, మొత్తం వచనాలు 84 వచనాలు. ఒకవేళ దానికన్నా చిన్న గ్రంథాలు కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాయి, కానీ కొంచెం కష్టంగా ఉంటాయి. రూతు గ్రంథంలో అయితే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ చదవడానికి ఇష్టపడుతూ మనం ఉంటాం. నేను కూడా ఈ రూతు గ్రంథాన్ని చిన్నప్పుడు కేవలం బైబిల్ క్విజ్ కోసం చదవడం జరిగింది. అదేవిధంగా కాలం మారుతున్న కొద్దీ చదివినప్పుడు అనేకమైన ఆత్మీయ సత్యాలు ఈ యొక్క రూతు గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. ఇందులో నన్ను బాగా ఆకర్షించిన మాట కానీ మనం చూసినట్లయితే ఆ 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలతో అన్నమాట ఎందుకో నన్ను బాగా ఆకర్షించింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఆ విధంగా ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంకి వచ్చేద్దాం. బోయోజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కొయ్యవారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక
అనేది. యజమానుడేమో పనివారిని దీవిస్తున్నాడు. యెహోవా మీకు తోడై ఉండును గాక అని చేను కొయ్యవారితో ఆయన చెప్తూ ఉన్నాడు. వీరేమో యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని వారు అన్న మాట బాగా నన్ను ఆకర్షించింది. అదేవిధంగా మనకు తెలిసినట్టుగానే 1:15 వచ్చింది. దీన్ని ఎక్కువగా మనం చదువుతూ ఉంటాం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందే చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన యెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయనుగాక అని అనెను. అదేవిధంగా మనం చూసినట్లయితే అక్కడ ఇంకో మాట రాయబడి ఉంటుంది. అది కానీ మనం చూసినట్లయితే 14వ వచనంలో వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకున్న రూతు ఆమెను హత్తుకున్న మాట ఉంటుంది. అలాగే 3వ అధ్యాయం 1వ వచనంలో ఆమె అత్తయ్యన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిందనను కదా అనే మాటలు మనకి ఇందులో ఈ చిన్న గ్రంథంలో అనేకమైన వచనాలు ఎంతో అద్భుతంగా అవి ఉంటాయి. మానవ సంబంధాలు ఏ విధంగా ఉండాలి, భార్యాభర్తల మధ్య సంబంధం ఏ విధంగా ఉండాలి, అత్తాకోడల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి, పనివారు యజమానుల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉండాలి, సమాజానికి అదేవిధంగా నాయకత్వంలో ఉన్న వ్యక్తి న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తికి ఆ సంబంధం అనేది ఏ విధంగా ఉండాలి అనే అనేక విషయాలు ఇందులో మనకి చాలా స్పష్టంగా మనకి రాయబడుతుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన బైబిల్ చదివే విధానం అనేది మనకి మారుతూ ఉంటుంది కాబట్టి అందులో అనేక ఆత్మీయ సత్యాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఒకవేళ ఈ యొక్క గ్రంథాన్ని కానీ జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ఈ కాలం ఏంటంటే న్యాయాధిపతులను ఏలిన దినములందు దేశంలో కరువు కలగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునకు వెళ్ళాను. అతని పేరు ఎలీమెలెకు అని ప్రారంభమవుతుంది. బైబిల్లో మనం చూసినట్టు చాలా సందర్భాలలో ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుని మాటను వారు విన్నప్పుడు వారిని దేవుడు శ్రమలకి అప్పగించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే కొంతమంది అక్కడే ఉండి దేవుడు ఏ శిక్షణ అయితే ఇచ్చాడో ఆ శిక్షను అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఆ శిక్షను తప్పించుకోవడానికి ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనం చూసినట్లయితే తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిన తప్పిపోయిన కుమారుడు ఎక్కడ వెళ్తే అక్కడ కరువే తాండవించింది. అదేవిధంగా దేవుని విడిచి వెళ్ళిన యోనా తుఫానులో చిక్కుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా ఒకవేళ పొరపాట్లు మనలో ఉన్నట్లయితే, పాపం మనం వెంబడించినట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆ కరువు స్థితిలోనే ఉంటాం. ఎవరైతే తండ్రి యొక్క శిక్షను అంగీకరిస్తారో, దేవుని శిక్షను అంగీకరిస్తారో, శిక్ష తర్వాత దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి. కొంతమంది అని తప్పించుకుని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం కానీ చూసినట్లయితే వీరి పరిస్థితి అదే విధంగా ఉంది. బెత్లెహేము అనే మాటకి అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని అర్థం. సో రొట్టెల గృహమైన దేవుని సన్నిధి నిలిచి ఉండి రక్షకుడు రాబోతున్న ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారంటే వేరే ప్రాంతానికి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే అసలు మోయాబీలను నువ్వు అసలు చేర్చుకోవద్దు అని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. 10 తరాల వరకు కూడా నువ్వు మోయాబు దేశస్తులు నువ్వు చేర్చుకోవడానికి వీలు లేదు అని చెప్పి మనకు అక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా మనకి రాయబడి ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఏ మోయాబు దేశంలో వ్యక్తులు మీరు చేరుకోవద్దని చెప్పి దేవుడు చెప్పాడో వీళ్ళక్కడే బాగుపడదామని స్థిరపడదాం వెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణ చూసినట్టు ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనంలో అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరమైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా మనకి అక్కడ చెప్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే వారి పుట్టికే పాపంతో కూడింది. వారి యొక్క పుట్టికే
పాపంతో ప్రారంభమైంది. ఆదికాండం 19:35 మనం చూసినట్లయితే, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెనో లేచిపోయినో అతనికి తెలియలేదు. అలాగే లోతు యొక్క 2 కుమార్తెలు తండ్రి వలన గర్భవతులైరి. వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టిన. అతను నేటి వరకు మోయాబులకు మూలపురుషుడిగా ఎంచబడిన. సో వారి ప్రారంభ జీవితమే మూలపురుషుడే, పాపంలో పుట్టినవాడు ఆయన. ఆ తర్వాత కాలంలో కూడా చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు వారు వెళ్తూ ఉంటారో, ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు వారిని శపించడానికి బిలామును వారు తీసుకొచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కారణం ఏంటంటే, బిలాము రాజు ద్వారా ఇశ్రాయేలును శపించాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వారిని గద్దిస్తాడు. అందుని బట్టి ఈ కారణాలన్నిటి కూడా దేవుడు అంటాడు, వారిని మీరు చేర్చుకోకూడదని మనకి అది చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా వీరు కేమోషు అనే దేవతను వారు ఆరాధిస్తూ ఉంటారు. యాక్చువల్గా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 21:29లో మోయాబు నీకు శ్రమ, కేయేషు జనులారా మీరు నశించిద్దరని చెప్పి అక్కడ చెప్తాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే 1 రాజులు 11:7లో సొలొమోను కేమోషు అని మోయాబుల హేయమైన దేవతకు మిల్కేకు అనే అమోనీయులకు అని చెప్పి చెప్పుకొస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఈ కేమోషు అనే దాన్ని కానీ మనం చూసినట్లయితే, ఈ మోయాబు దేశంలో ఆమె ఒక రక్షకురాలుగా, అంతేకాకుండా ఈమెను గొప్ప శక్తి కలిగిన వ్యక్తిగా, యుద్ధంలో జయాన్ని ఇచ్చే వ్యక్తిగా, అంతేకాకుండా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆమెను కానీ కొలిచినట్లయితే జయం వస్తుంది అని వారు ఆలోచన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రూతు చరిత్రను కానీ మనం పరిశీలన చేసి, రూతు కూడా ఈ కేమోషు దేవత యొక్క అనుచరులో ప్రాముఖ్యమైనది. ఒక ప్రవక్తగా ఆమె కేమోషు దేవతకు ఆమె పనిచేస్తూ ఉంటుంది. ఈ కేమోషు దేవతకు ఏం చేస్తుంటారు, వారు చిన్నపిల్లలను బలిస్తూ ఉంటారు. సో తల్లిదండ్రులు ఆ కేమోషు దేవతకు బలవంతంగా రూతును అమ్మేసిన తర్వాత ఆమె కొంతకాలం ఆ విధంగా ఉండడం, ఆ తర్వాత ఎవరైతే ఇశ్రాయేలు దేశంలో కరువును బట్టి మహలోను, కిలియోను, నయోమి, అదేవిధంగా ఎలిమెలిక ప్రాంతం వెళ్ళినప్పుడు కొన్ని విగ్రహాలు చేయడానికి ఈ కుటుంబంతో పరిచయం ఉంటుంది. పరిచయం అయిన తర్వాత వారు నిజమైన దేవుడు హస్తకృష్ణ ఆలయంలో నియమించబడ్డు, దేవునికి స్వరూపం అనేది ఉండదు, ఎందుకంటే ఎవరు చూడలేదు అని చెప్పి కొన్ని విషయాలు వారు చెప్తున్నప్పుడు ఆమె అందులో సత్యాన్ని తెలుసుకుని, ఈ మధ్య చాలా మంది అంటున్నారు దేవుని బొమ్మలు గీయగలం, దేవుని విగ్రహాలు చేయగలం, దాని ప్రాణాన్ని మనం పోయలేము అన్నట్టుగా కొంతమంది చెప్తారు. అంతేకాకుండా సృష్టించబడిన దేవుడు కాదు, ఎవరైతే సృష్టించారో సృష్టించిన వాడే దేవుడు. సో ఆ విధంగా ఆమె యెహోవా కోసం తెలుసుకోవడం, ఆమెకు పరిచయం అవ్వడం, తద్వారా ఆ కుటుంబంతో ఆమె సంబంధం కలుపుకున్న తర్వాత ఆమె మహల్లో వివాహం చేసుకోవడం అనేది మనం చరిత్రలో మనకు అది తెలుస్తూ ఉంది. ఈ యొక్క రూతు అనే మాటకు అర్థం ఏంటంటే సంతృప్తి నొందినది, లేదా స్నేహము, సౌందర్యం అని చెప్పి అర్థం. ఆమె ఎందుకు స్నేహం చేసింది వీరితో అంటే దేవుని బట్టి స్నేహం చేసింది. అందుకే మనం చూసినట్లయితే భర్త చనిపోయినప్పటికీ, అదేవిధంగా అత్త బలహీనలుగా ఉన్నప్పటికీ ఆమె దగ్గర ఏం లేదు, అన్నీ కలిగిందిగా వచ్చాను, ఏమీ లేని దానిగా వెళ్తున్నాను అని చెప్పి అక్కడ మనకి వ్రాయబడి ఉంది. మనం చూసినట్లయితే 1:20 ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారా నుండి. నయోమి అంటే మధురము, షారా అంటే మారా అంటే చేదు. సో మీరు నన్ను నయోమని పిలవనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తి నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. సో ఈ విధంగా చూసినట్లయితే ఆమె అన్ని కలిగిన దానిగా వెళ్ళింది, ఏమీ లేని దానిగా వచ్చింది. అయినప్పటికీ ఏమీ లేని దానిగా ఉన్నప్పటికీ ఏమైతే ఆమెని విడిచిపెట్టకుండా హత్తుకొని ఉన్నట్టుగా వాక్యం మనకి చెబుతూ ఉంది. ఎందుకంటే మనకి రాయబడ్డ మాటలో 1:14 రాయబడ్డ మాట అంటే, వారు ఎలుగెత్తి ఏడవగా వార్ఫా తన అత్తను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకొని
ఉండేనని చెప్పి బైబిల్లో మనకి రాయబడింది. సో అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే క్లేవ్ అని ఉంది. మనకు బైబిల్ చూసినట్లయితే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఇందరు. అంటే హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే విడదీయాలనేంత బంధం. వి కెనాట్ డివైడ్ దెమ్, వి కెనాట్ సపరేట్ దెమ్. అంతగా ఆమెను హత్తుకున్నట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 4:4 అంటాడు, నీ దేవుడైన యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అంటాడు మోషే. సో ఎవరైతే తమ వ్యక్తిగత జీవితంలో దేవుని హత్తుకొని ఉంటారో, హత్తుకున్న వారు దేవుని విడిచిపెట్టకుండా ఎవరైతే ఉంటారో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో వారు నేటి వరకు సజీవులై ఉన్నారని చెప్పి మోషే చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 10:20 అంటాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన సేవించి ఆయన హత్తుకుని ఆయన నామమును ప్రమాణం చేయవాలని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. అదేవిధంగా అపోస్తల కార్యాలు 17:34 అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి అని చెప్పి పౌలు చెప్పిన బోధనలో వారు విని హత్తుకొని ఉన్నారట. అంతేకాకుండా మనకి సామెతల్లో 17:10 రాయబడ్డ మాట అంటే, నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించిన దొద్దొచ్చినట్టు వాడు సహోదరుడుగా ఉండును. 18:24 సామెతలు 24 బహుమంది చెలికాండు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్యచేయుడు స్నేహితుడు కలడు అని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. సో హత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా కలిసి ఉండని హత్తుకోవడం అంట. నయమి దగ్గర ఏమీ లేదు, ఆ సంగతి నయమే చెప్తుంది. అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటుంది. వార్ప విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కానీ ఆమెను హత్తుకున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆమె కేవలం నయోమిని హత్తుకోలేదు, కానీ దేవుని హత్తుకుంది. మన బైబిల్లో చూసినట్లయితే 2 గ్రంథాలు మాత్రమే శీల పేర్ల మీదుగా రాయబడ్డాయి. ఒకటి రూతు, రెండోది ఎస్తేరు. ఎస్తేరు గ్రంథంలో దేవుని గురించిన ప్రస్తావన అనేది అసలు మనకి కనబడదు. కానీ రూతు గ్రంథంలో చూసినట్లయితే 18 సార్లు యెహోవా అనే మాట, అదేవిధంగా 4 సార్లు దేవుడు అనే మాట మనకి అక్కడ వ్రాయబడి మనకి అందులో ఉంటుంది. ఆమె జీవితాన్ని కానీ చూసినట్లయితే ఆమె కేవలం అత్తను హత్తుకోలేదు, కానీ దేవుని కూడా హత్తుకుని ఉన్నట్టుగానే వాక్యం మనకి సెలవిస్తుంది. మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకి ఉత్తరం ఇచ్చినని చెప్పి బైబిల్ రాయబడి ఉంది. ఆమె కేవలం అత్తను హత్తుకోలేదు, కానీ ఆమె అత్త యొక్క దేవుడిని హత్తుకున్నట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆమె భౌతిక పరంగా ఆశించడానికి నయమ దగ్గర ఏం లేదు. ఎంతో కొంత కలిగిందానిగా ఆమె వెళ్ళింది మోయాబు దేశంలో. అన్ని కోల్పోయిన దానికి వచ్చింది. భర్త లేడు, పిల్లలు లేరు. అదేవిధంగా పిల్లలకు పుట్టిన పిల్లలు కూడా, మనవలు కూడా ఎవరు లేరు. రిక్తురాలుగా తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చింది. మరి వచ్చిన ఆమె దగ్గర ఏం చేసిందో మనకి తెలియదు, కానీ అందుకే కొంతమంది ఏమంటారంటే రూతు గ్రంథాన్ని సూపర్ అత్త, సూపర్ కోడలు అంట. కోడలేమో అత్తగారిని తల్లిలా చూస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా నయోమితో అత్తగారితో చెప్తుంది. ప్రస్తుత ప్రపంచంలో మనం చూసినట్లయితే ప్రతి చిన్న విషయాన్ని అమ్మతో ఆన్లైన్లో చెప్పేవారు చాలా మంది ఉన్నారు. జరిగిన విషయాన్ని వీడియో కాల్లో చూపించేవారు చాలా మంది ఉన్నారు. అత్తగారితో పంచుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. బట్ ఈమె జీవితాన్ని కానీ చూసినట్లయితే ప్రతి చిన్న విషయం, అమ్మా ఎక్కడ పొలంకి వెళ్ళావు, ఏం చేసావు, అన్నీ కూడా పోసగుచ్చినట్టుగా ఆమె చెప్తూ ఉంది. అంతేకాకుండా మనం చూసినట్టు 18వ వచనంలో ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకున్న వాటిని చూచాను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకు ఇచ్చిన బైబిల్ అక్కడ రాయబడింది. అంతేకాకుండా ఎక్కడ పనిచేసేవి నీ యందు లక్ష్యం ఉంచిన వాడు దివింపగడుగా కనుక ఆమె తన ఎవరి యొద్ద పనిచేసినో అది తన అత్తకు తెలియజెప్పి, ఎవరి యొద్ద నేను పనిచేసినో అతని పేరు బోయోజ్ అని చెప్పిన. సో ఎవ్రీథింగ్ షీ వాజ్ షేరింగ్ విత్ హిస్ మదర్ ఇన్ లా. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయా? ఎందుకో ఎలక్కి పిల్లికి గర్భశత్రుత్వం అంట. మరి ఎందుకు ఎలక్కి పిల్లికి గర్భశత్రుత్వం వచ్చిందో మనకు తెలియదు, కానీ అదే విధంగా ఎత్తకి కోడలు కూడా మరి ఎందుకో ఆ శత్రుత్వం ఎందుకో మనకు తెలియదు మనకు. అది
అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అని చెప్పి ఏదో పాట ఉంది. కోడలు లేని అత్త గుణవంతురాలమ్మ అని చెప్పి ఒక పాట ఉంది. క్రైస్తవ బిడ్డలు కూడా అత్తను ప్రేమించే స్థితిలో వీరు లేరు. కోడల్ని కూతురుగా చేర్చుకునే పరిస్థితిలో వీరు లేరు. ఒకవేళ అత్తని మరో కమ్మలా భావించగలిగితే, కోడల్ని మరో కూతురులా భావించగలిగితే అసలు ఏ సమస్య అనేది మనకి ఉండదు. మనకు కానీ ఎలా ఉంటదంటే, ఒక అత్త బయలుదేరి మొట్టమొదటి కూతురు దగ్గరికి వెళ్ళిందట. అల్లుడు బస్ స్టాండ్కి వచ్చాడు, రిసీవ్ చేసుకున్నాడు, తీసుకుని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఆ వంట వార్పుల్లో, వడ్డంలో, అన్ని విషయాల్లో ఆ కూతురు సహాయం చేశాడు. చాలా సంతోషించి తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొడుకు కూడా సేమ్ అల్లుడు ఏ విధంగా చేశాడు, కొడుకు కూడా ఆ విధంగానే చేశాడు. సో ఇంటికి వచ్చి విధంగా చెప్తుంది ఆమె, నల్లుడు చాలా మంచోడు, నా కూతురు ఏం చెప్తే అది చేస్తాడు. మల్లుడు ఉత్తి వెధవ, పిల్లం ఎలా చెప్తే అలా వింటాడు. సైకలాజికల్ గా కోడలను శత్రువుగా చూసే ఆలోచనే తప్ప ఆ కూతురులో చేసే ఆలోచన చాలాసార్లు మనకు కనబడడం లేదు. అదేవిధంగా అత్తగారిని తల్లిలా భావించగలిగితే, అత్తని ఇంట్లో కూర్చొని పెట్టి కోడల్ని తీసుకొచ్చి అత్తని పోషిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాని అత్త కూడా అంటది, ఇక్కడ మనం చూసినట్లయితే, ఆమె అత్తయ్యన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్టు నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిందనను కదా. అత్త ఎవరంటే కోడల యొక్క విశ్రాంతిని విచారింపవలసిందట. ఆమె కష్టం ఏంటో, శ్రమ ఏంటో, బాధ ఏంటో, ఇబ్బంది ఏంటో అది చూడవలసింది. భారతదేశంలో మన క్రైస్తవులు కూడా చాలా సార్లు మొదటి కానుపు, రెండో కానుపు తల్లిగారింట్లో జరగాలట, మూడో కానుపు అనేది అత్తగారింట్లో జరగాలట. అన్ని సమృద్ధిగా ఉన్న పరిస్థితులే, ఆర్థికంగా ఇబ్బంది లేదు, ఇల్లంతా పని వాళ్ళే. మరి ఎందుకో కోడలు అనగానే కించిత్ తక్కువ స్వభావం చూపెడుతూ ఉంటాం, ఆ తక్కువ బుద్ధి మనం చూపెడుతూ ఉంటాం. ప్రస్తుత భారతదేశంలో కానీ ఎక్కడ కానీ ముగ్గురు పిల్లలకనే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. మహా అయితే ఒకరు తప్పితే ఇద్దరు. అందులో అమ్మగారింటి దగ్గరే ఆ డెలివరీ జరగాలి. ఆ గర్భంలో ఉంటున్న బిడ్డ ఎవడంటే మన వారసుడు, మన రక్తం. కాబట్టి ఆమె విశ్రాంతిని, ఆమె యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే అత్తల్లా మనం ఉన్నామా? లేదు లోక సంబంధమైన వ్యక్తుల్లాగే సాంప్రదాయాలు, ఆచారాలు వల్లించే ఒక పక్క బైబిల్ చదివి ఇంకో పక్క లోకంలో ఉన్న విషయాలు బైబిల్ యొక్క ప్రవచనాలను చెప్పేవారికి ఉన్నాం. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా కోడలు కూడా మనం చూసినట్టు చాలాసార్లు తగు ఎక్కడ వస్తుందంటే, మా ఇంట్లో అలాగా, మా ఇంట్లో ఇలాగా, మా ఊర్లో ఇలాగా, మా చర్చిలో ఇలాగా అని చెప్పి మా 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 అనే మాట ఎక్కువగా మనకి వినబడుతూ ఉంటది. అక్కడ ఏమంటుంది, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకొనవద్దు, నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను ప్రత్యేకపరిచిన ఎడలా నాకెంత కీడైనా కలుగుద్దని చెప్పినట్టుగా అక్కడ మనకి రాయబడి మనకి ఉన్నది. సో మన వ్యక్తిగత జీవితంలో ఏ కోడలైనా అత్తగారితో నీ జనమే అనే చెప్పగలిగే పరిస్థితుల్లో ఉండగలుగుతూ ఉన్నామా? అత్తమ్మ నీ చుట్టాలే నా చుట్టాలు, నీ బంధువులే నా బంధువులు అని చెప్పి చెప్పగలిగే పరిస్థితులు మన జీవితాలు ఉండగలుగుతూ ఉన్నాయా? లేదు కొడుకు కావాలి, నాకు అత్త అవసరం లేదు. ఈ మధ్యలో పెళ్లి సంబంధంలో మనం చూసినట్లయితే, అయ్యా ఒకవేళ అత్తగారు లేకపోతే ఇంకా మంచిది అంటున్నారు, అత్త ఆడపడుచుగా లేకపోతే ఇంకా మంచిది. అటువంటి సంబంధం కావాలన్నవారు కూడా మనకి ఉన్నారు. అత్త లేకుండా కొడుకు మనకి ఎలా వస్తాడమ్మా? అందంగా ఉన్న గులాబీ పువ్వు కూడా ముళ్ళు ఉంటాయట. సో మన వ్యక్తిగత జీవితంలో అత్తని తల్లిలా చూడగలిగితే పెద్ద సమస్య మనకేం లేదు. ఎంతకాలం బ్రతుకుతారు? ఎంతకాలం మన మీద అజమాయిషీ చేస్తారు ఇక్కడమ్మా? సో ఆ ఓపిక, సహనం అనేది మనకు లేక, నేను, నా భర్త, నా బిడ్డలు అనుకునే వారు కొంతమంది ఉన్నారు. నేను నా భార్య అనుకునే అత్తగారిని తల్లిలా చూడలేని అల్లుడు కూడా మనకి కనబడుతూ ఉన్నారు. ఒకవేళ క్రైస్తవ బిడ్డలుగా అత్తలో తల్లిని చూడగలిగితే,
కోడల్లో కూతురిని చూడగలిగితే, అల్లుడు అత్తలో తల్లిని కానీ చూడగలిగితే, అదేవిధంగా కొడుకుని చూడగలిగితే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కీర్తన గ్రంథంలో అంటాడు, కుమారి ఆ రాజుని ఏలినవాడు నీ ఇంటిని కూర్చున్న ఆ ప్రస్తావన నువ్వు మర్చిపో, నీ ఇంటిని కూర్చుని ఎక్కువగా నువ్వు పెద్ద ఆలోచన చేయవద్దు అని చెప్పి మనకు అక్కడ కీర్తన గ్రంథకుడు మనకి చెప్తాడు. కుమారుని నీ సొంత వారిని నువ్వు విడిచిపెట్టి అన్నట్టుగా అక్కడ మనకి చెప్తూ ఉంటారు. విడిచిపెట్టమంటే అర్థం ఏంటంటే శారీరకంగా విడిచిపెట్టమని, లేకపోతే దీనిపైన విడిచిపెట్టమని కాదు, కానీ ఎవరిని ఏ విధంగా చూడాలో, ఎవరిని ఏ విధంగా, అందుకే చాలా మంది అంటారు ఆడపిల్ల అంటారు. ఏడపిల్ల కాదు ఆడపిల్ల అని చెప్పమంటారు. సో ఏదేమైనప్పటికీ ఒకవేళ కోడల్ని తల్లిలా చూడగలిగి, కోడల్ని కూతురులా చూడగలిగి, అదేవిధంగా అత్తని తల్లిలా చూడగలిగితే చాలా సమస్యల పరిష్కారం అనేది మనకి లభిస్తూ ఉంటుంది. ఒకసారి పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారట ఈ రూతు అదేవిధంగా నయోమికి సంబంధించి. కోడలందంట మా అత్తగారు సరిపోయే వాక్యం చెప్పారంట, అత్త అన్నదంట మా కోడలు సరిపోయే వాక్యం అది చెప్పింది అన్నారట. సో మన వ్యక్తిగత జీవితంలో వాక్యాన్ని కేవలం చదివేవారిగా మాత్రమే ఉన్నామా, లేదు వాక్యానుసారంగా జీవించగలిగే కృపలో మన జీవితాలు ముందుకు సాగుతున్నాయో లేదన్నా ఆలోచన చేసుకో. అంతేకాకుండా మనం చూసినట్లయితే నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు అన్నట్టుగా ఎప్పుడైతే ఉందో చాలా వరకు సమస్యలు అనేవి తీరిపోయాయి. నువ్వు మృతి పొందే చోట నేను మృతి పొందునని ఎంత ప్రేమగా చెప్పగలిగింది. ఆ మాటలు ఆ పెదవుల నుంచి వచ్చిన మాటలు కాదు అవి. పెదవులతో ముద్దు పెట్టుకున్న వార్ప వెళ్ళిపోయింది, అత్తను హత్తుకున్న రూతు ఆమె వెంట నడిచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అమ్మ దేవుడు ప్రతిదాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడమ్మా. దేవుడు ప్రతిదాన్ని కూడా గమనిస్తూ ఉంటాడమ్మా. ఒకవేళ ఈ యొక్క రూతు యొక్క విషయంలో మనం చూసినట్లయితే రివార్డ్ ఫర్ రైచియస్నెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ షోయింగ్ కంపాషన్ టు అదర్స్ ఈవెన్ ఇన్ ఛాలెంజింగ్ సర్కమ్స్టెన్సెస్. అంటే ఎవరైతే కష్టాల్లో, శ్రమల్లో, బాధలు కూడా యథార్థవంతులుగా, నీతిమంతులుగా ఉంటారో, ఇతరుల పట్ల కనికరాన్ని చూపెడతారో, చూపించిన వారికటమా దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారు చూపించిన నమ్మకత్వాన్ని బట్టి, వారు చూపించిన జాలిని బట్టి తిరిగి దేవుడు వారికి ఇస్తాడటమ్మా. ఉపకారానికి ప్రత్యుపకారం చేసే దేవుడు ఆయన. ఉపకారానికి ప్రత్యుపకారం చేసే దేవుడు యెహోవా అందరికీ ఉపకారి, సమస్త కార్యముల మీద ఆయన కనికరము ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. వారికి తిననేమీ లేనందున వారి మీద నేను కనికరపడుచున్నాను అని చెప్పి అక్కడ మత్తయి 15:32 మనకి వ్రాయబడి ఉంది. మనం చూసినట్లయితే రూతు తన యొక్క అత్తగారి మీద జాలి చూపించింది, ప్రేమ చూపించింది, గౌరవాన్ని చూపించింది, విశ్వాస విరులుగా ఉంది. కాబట్టి బోయాజు ద్వారా ఆమెకు ఆ ప్రేమను, ఆ గౌరవాన్ని ఎక్కడైతే పరిగేరిందో, ఎక్కడైతే పనిదానిగా కూలిదానిగా పనిగేరిందో దానికి యజమానురాలుగా దేవుడు దీవించినట్టుగా బైబిల్ మనకి చెప్తూ ఉందమ్మా. అంతేకాకుండా ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో మన యథార్థవంతులుగా మనం ఉంటామో, ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని సరైన దిశలోనే దేవుడు నడిపిస్తాడంటమ్మా. అంతేకాకుండా ఈ యొక్క గ్రంథం అని చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే అన్యులు కూడా దేవుణ్ణి హత్తుకుంటారో, హత్తుకున్న వారిని చేర్చుకోగలిగిన దేవుడు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన. మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే యెషయా గ్రంథంలో మనకు రాయబడి ఉంటుంది 56:3 యెహోవాను హత్తుకున్న అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలువైనని అనుకునవద్దు, షాండు నేను ఎండిన చెట్టును అనుకునవద్దు. 55 అంటున్నాడు, నా ఇంటను నా ప్రాకారంలోని ఒక భాగముగా వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుర్లు అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టించున్నాను, కొట్టువేయబడి నిత్యమైన పేరు వారికి పెట్టించున్నాను అని చెప్పి అన్యుల కోసం, అదేవిధంగా చండుల కోసం అక్కడ మనకి రాయబడి ఉంది. సో ఏ విధంగా రూతు వలె నీళ్ళు పోయిన వానికి తిరిగి నీళ్ళు పోయబడిన నీళ్ళని యొక్క ఆహారం నీటి మీద వెయ్యి తిరిగి మళ్ళీ చాలా దినాలు కనబడదన్న వాక్యం మనకి
దేవుడు వెక్కిరింపబడు, ఏమి విత్తుదు ఆ పంట నువ్వు కొయ్యదు అని చెప్పి అంటాడు. సో భర్తను కోల్పోయి, బిడ్డను కోల్పోయి, ఒక నిరాశలో ఉంటున్నా, నిస్పృహలో ఉంటున్న అత్తగారిని తల్లిలా చూసిన రూతుని దేవుడు విడిచిపెట్టలేదమ్మ. ఎటువంటి భర్తనిచ్చాడంటే చచ్చిన వారికి బతికిన వారికి ఉపకారం చేసే వ్యక్తినిచ్చేటట్టు. మరి చాలా కాలం ఆ వాక్యం ఒక మర్మం ఏంటో నాకు అర్థం కాలే. చచ్చిన వారికి బతికిన వారికి అంటే ఒకవేళ మనం చూసినట్లయితే యోనాతాను దావీదు చరిత్రగానే మనం చూసినట్లయితే ఆ యోనాతాను దావీదు చరిత్రలో మనకు కనబడేది ఏంటంటే, అయ్యా చనిపోయిన యోనాతానును బట్టి నేను సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని విచారం చేస్తాడు ఆయన దావీదు. కారణం ఏంటంటే చూద్దాం ఒకసారి. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదుని అడిగిను. సౌలు కుటుంబం సేవడకు షేబా అని ఉండగా వాడు అతని దావీదునందుకు పిలువ నింపిరి. రాజా నువ్వు షేబాబు నువ్వే కదా అని అడుగు. అతడు నీ దాసునైన షేబాను నేనను. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానో ఒకడు శేషించి ఉన్నాడని అడుగ్గా షేబా యోనాతానుకు కుంటికాలు గల కుమారుడు ఒకడున్నాడు అని రాజుతో మనవి చేసిన రాయబడి ఉంది. 6వ అధ్యాయం 6వ చూసితే, సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీషోబోతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీషోబోతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసు నేను ఉన్నాను, అందుకు దావీదు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరి నువ్వు సదాకాలము నా బలి ఎద్దునే భోజనం చేయదుమని సెలవయ్యగా. అంటే ఎవరైతే బతుకున్నప్పుడు ఉపకారం చేశారో చచ్చిపోయినప్పుడు వారికి వారి కుటుంబాలకి సహాయం చేయడం అన్నది చచ్చిన వారికి బతికిన వారికి ఉపకారం చేయడం. రెండో చూసినట్టయితే చనిపోయిన తర్వాత భూస్థాపన కార్యక్రమం బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఒకడు 100 మంది పిల్లలను కలిగి వాడు సరైన రీతిలో కానీ భూస్థాపన చేయకపోతే వాడి బదులు పడిపోయిన పిండము గతి మేలని చెప్తారు. అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వ్యక్తుల్ని గౌరవంగా మర్యాదగా సాగనంపడం అన్నది ఒక ప్రాముఖ్యమైన పరిస్థితి ఉంది. మన దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవుల్లో చాలా మంది నాకు చావు అంటే భయం అని చెప్పి చావుకున్నారు. మరికొంతమంది ఇంకా దారుణం ఏంటంటే ఈ జ్ఞాపకార్థ కోడికలు భోజనం చేయడానికి చాలా మంది ఇష్టపడరు. ఒకవేళ ఎవరి చావుకి మనం వెళ్ళకపోతే, ఎవరి జ్ఞాపకార్థ కుడుకుల్లో మనం భోజనం చేయకపోతే, మరి మనం చనిపోయినప్పుడు మన జ్ఞాపకార్థ కుడుకుల్లో పరిస్థితి ఏంటి? ఒక ఆయన అంటాడు, ఏడవడానికి నలుగురు ఉండాలట. ఆ నలుగురిలో మనం లేకపోతే మన భక్తి ఎందుకు? యేసుక్రీస్తు చనిపోయినప్పుడు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. కానీ అరిమత యేసు వైపు వెళ్ళి, అక్కడ బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, మంచి మాట. అతడు తెగించి, సాయంకాలం అయినప్పుడు అతడు తెగించి, ఎందుకంటే చనిపోయిన వ్యక్తిని గౌరవించాలని రానువారు అదేవిధంగా ప్రధాన యాజకులు అందరూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆయన సన్హెద్రిన్ సభలో సభ్యుడు ఆయన రాయబడి ఉంది. అతడు తెగించి పిలాతుని వెళ్ళి శరీరాన్ని అడిగి ప్రశస్త వస్త్రంతో చుట్టి తన కొరకు తవ్వించుకున్న సమాధిలో పెట్టినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో చనిపోయిన వ్యక్తికి చేయవలసిన కార్యక్రమం పట్ల ఒకటి శ్రద్ధ చూపడం అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఎవరైతే మనకు ఉపకారం చేశారో, ఎవరైతే మనకు మేలు చేశారో, ఎవరైతే మన సహాయం చేశారో, ఎవరైతే మన ఎదుగుదలలో కారకులుగా నిలిచారో, ఒకవేళ వారు ఉంటే వారికి చేద్దాం. ఒకవేళ వారు లేని పక్షంలో ఆ గురువు గారి పిల్లలకి, గురువు గారి భార్యకి సేవ చేసి బిడ్డలుగా ఉన్నామా? ఈ మధ్యన మనకి ఈ యొక్క శ్రీ చైతన్య యొక్క యజమాని చనిపోయాడు. ఆయన చదువుకున్నప్పుడు మ్యాథ్స్ చేస్తున్నప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ గారట, ఆయనకి చాలా పేదరికం, బియ్యం అది ఉండేది కదా ఇంట్లో. అయినప్పటికీ పిల్లలకు ఉచితంగా ఆయన చదువు చెప్పేవాడట ఆయన. ఆ తర్వాత ఈ శ్రీ చైతన్య యొక్క యజమాని మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత సాయం చేద్దాం వెళ్తే చనిపోయాడు. చనిపోయిన తర్వాత వారిద్దరు పిల్లల్ని తీసుకొచ్చి శ్రీ చైతన్యంలో పెట్టి ఉన్నతమైన స్థితిలో మనం చూసినట్టుగా ఆమె మధ్య చనిపోయినప్పుడు మనకి ఆ ఈనాడులో తక్కినాటిలో కూడా అవన్నీ కూడా రాశారు. వాళ్ళు అనే విధంగా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అదే విధంగా మన వ్యక్తిగత జీవితంలో ఎవరైతే ఉపకారం చేశారో, ఎవరైతే మేలు చేశారో, ఆ విధంగా ఒక దావీదు వలె ఉపకారం చేసే బిడ్డలుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? స్టెఫను బట్టి పౌలు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆ స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చాడు.
అదేవిధంగా యేసుక్రీస్తు శిలువ మోసిన సీమోన్ యొక్క పిల్లలు రూఫు, అలెగ్జాంద్ర, అదేవిధంగా భార్య, వారికి వందనాలు. ఆమె తల్లి నాకుయో తల్లే. సో ఆ ఉపకార బుద్ధి మన జీవితంలో ఉందా? ఆ ఉపకార బుద్ధి మన జీవితంలో ఉందా? యెహోవా అందరికి ఉపకారి, ఎవ్వరికి అపకారి కాదు. సో మన వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు వల్లే, బోయాజు వల్లే చనిపోయిన వారికి, బ్రతికిన వారికి ఉపకారం చేసే బిడ్డలుగా ఉన్నామా? ఈ హోల్ స్టోరీ ఏంటంటే ఎలిమెలెకు వంశం అనేది అంతమైపోతూ ఉంది. ఎలిమెలెకు వంశం అనేది అంతమైపోతూ ఉంది. సో ఇశ్రాయేలులో ఉన్న అలవాటు ఏంటంటే ఒకళ్ళు ఎవరైనా పిల్లలు లేకుండా కానీ చనిపోయినట్లయితే వారి తరపున వంశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత వారి మీద ఉన్నట్టుగా భావించి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ చనిపోయిన వ్యక్తి భార్యను వారు వివాహం చేసుకుని ఆ యొక్క పరిస్థితిని ముందుకు తీసుకెళ్లేటట్టుగా వారు సాయం చేస్తూ ఉండేవారు. సో ఆ విధంగా ఆ చనిపోయిన కుటుంబం కోసం ఆలోచన చేశాడు ఆయన. ఒకవేళ ఆయనకున్న శక్తికి, ఆయనకున్న ధనానికి, ఆయనకున్న పరిస్థితికి ఇంకా ఉన్నతంగా ఆయన వివాహం చేసుకోగలడు బోయాజు. బట్ ఆ యొక్క జీనియాలజీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఆ తపన పడినట్టుగా మనకి కనబడుతూ ఉంది. సో ఆ విధంగా చచ్చిన వారికి, బతికిన వారికి ఉపకారం చేసే వ్యక్తులుగా మన జీవితంలో ఉన్నామా? లేదు బతికున్న వారినే ఇబ్బంది పెట్టే పరిస్థితులు మన జీవితాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రూతు గ్రంథం అనేది ఇట్ ఇస్ ఏ వండర్ఫుల్ బుక్ ఫర్ ది ఆల్ ది రిలేషన్స్. అన్ని రకాల రిలేషన్స్కి ఇది చాలా ఇదిగా ఉంటది. మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాసినప్పుడు ఆయన ఏ విధంగా అయితే 5వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన ఏం చేశాడంటే ఆయన ఈ బంధాలు బంధుత్వాలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఎఫెసీ పత్రికలో ఆయన ప్రస్తావించుకుంటూ ఒక్కొక్క దాన్ని ఆయన చెప్పుకుంటూ ఆయన వచ్చినప్పుడు అందరినీ కవర్ చేస్తుంటాడు. మొట్టమొదటి మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో 22వ వచనంలో స్త్రీలారా ప్రభునికి వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమును శిరస ఎనులాగున పురుషుడు భార్యకు శిరసను ప్రారంభిస్తాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సో రూతు జీవితంలో చూసినట్లయితే ఆ సంరక్షణలోకి బోయాజు సంరక్షణలోకి వచ్చింది. అంతేకాకుండా బోయాజు యొక్క కాళ్ళ మీద తన కొంగుని పరచడం ద్వారా అయ్యా నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా పోషకుడివి అని తన తలను తీసుకొచ్చి ఆ శిరస్సు దగ్గర, పాదాల దగ్గర ఉంచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో ఆయనట కొంగుని కప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. సో ఈ లోబడే స్వభావం అనేది మన జీవితంలో మనకి ఉందా? మంచి తెలుగులో సామెత ఉంది, గుణం మనమే గుణోపలక్ష్యం అంటే బంగారు బతికైనా మోంతాను కానీ గుణం మనదంట. చాలాసార్లు ఈ మాటలు మనం చెప్తున్న మాటలు కాదు ఇవి. స్త్రీలలో ప్రభునికి వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి మాటలు మనం చెప్తున్న మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు. ఆ లోబడే స్వభావం మనలో ఉన్నట్లయితే దీవించబడతాం. బైబిల్లో మనకు రాయబడ్డ మాట అంటే భార్యలనేమో భర్తలనేమో ప్రేమించమంటున్నాడు, భార్యలనేమో లోబడమంటున్నాడు. సమస్య ఏంటంటే ఎవరి ముందు లోబడాలి, ఎవరి ముందు ప్రేమించాలనేది. నువ్వు లోబడు, నేను ప్రేమిస్తాను ఏంటంటే నువ్వు ప్రేమించి లోబడతాననే పరిస్థితిలో లైఫ్ అనేది ఉండిపోయింది. సో ఒకవేళ లోబడుట అంటే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే సబ్మిషన్ అంటాం. సబ్మిషన్ అంటే అర్థం ఏంటంటే సంరక్షణలోనికి వచ్చుట. భార్య చిన్నప్పుడు తండ్రి యొక్క సంరక్షణలో ఉంటుంది, పెద్దయిన తర్వాత భర్త సంరక్షణలో ఉంటుంది. అదేవిధంగా తర్వాత కాలంలో మనం చూసినట్లయితే బిడ్డల సంరక్షణలో. అంటే అర్థం ఏంటంటే మన బాధ్యతను మనం పోషించి మనం జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను ఇంకో వ్యక్తికి మనం అప్పగించడం. చిన్నప్పుడు నాన్న బయలుదేరి వెళ్ళినప్పుడు అడగం, నాన్న పెట్రోల్ ఉందా లేదా, లేకపోతే బస్ ఛార్జ్కి డబ్బులు ఉన్నాయా లేవా, లేకపోతే గిఫ్ట్ ఏమి ఇస్తామని. అలాగే తర్వాత భర్తను కూడా అడగడం, వివాహం కాడికి వెళ్తుంటే పెట్రోల్ ఉందా ఏముందా, ఎక్కువ కూర్చుంటే చాలా అయినా తీసుకెళ్ళి హ్యాపీగా. తర్వాత పెద్ద అయిన తర్వాత పిల్లలు కూడా. సో సబ్మిషన్ అంటే అర్థం ఏంటంటే సంరక్షణలోనికి వచ్చుటని అర్థం. బైబిల్లో చూసినట్లయితే సంఘం యేసుక్రీస్తు మాట వినాలా, యేసుక్రీస్తు సంఘం మాట వినాలా అని చూసినట్లయితే సంఘమే యేసుక్రీస్తు మాట వినాలి. సో కాబట్టి భార్యలు భర్తల మాట వినేటట్టుగా ఉండగలిగితే దీవించబడతాం. ఒక ఆయన చెప్తాడు, షారాట ముందు నడిచిందంట, భర్త కన్నా ముందుగా ఆలోచించి సాగర్ని ఇచ్చింది, మానవ జాతికి శత్రుత్వాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఇస్మాయిల్ సంతానంతో ఆ శత్రుత్వం కొనసాగుతూనే ఉంది.
లోతు భార్యట వెనక నడిచిందట. ముందు నడిచిందేమో సమస్య తెచ్చింది, వెనక నడిచింది అవమానం తీసుకొచ్చింది, ఉపస్తంభంగా మారిపోయింది. అకుల పిస్కరలు కలిసి నడిచినట్టుగా బైబిల్ మనకి చెప్తూ ఉంది. అదేవిధంగా జ్ఞానవంతుల గండురైన స్త్రీ భార్య కలిసి నడిచినట్టుగా వాక్యం మనకు సెలవిస్తుంది. ఎవరు ఎక్కువ తక్కువ అనేది కాదు. ఇప్పుడు ఇడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈగో ప్రాబ్లమే. అందుకే ఒక ఆయన చెప్తాడు, భార్య తల నుండి తీయబడలేదు ముగ్గురు మీద పెత్తనం చేయడానికి, భార్య కాలు నుంచి తీయబడలేదు అని చేయడానికి, అక్కడి ముందు తీయబడదు, ఇద్దరు కూడా సర్వసమానులే అని రాయబడి ఉంది. ఇక్కడ కానీ మనం చూసినట్లయితే మోయాబు తన భార్య కోసం అనేకమైన అద్భుతమైన విషయాలు అక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. మన వివాహ వ్యవస్థలో ఎందుకంటే భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి వారి బలాలు గొప్పతనాల కన్నా బలహీనతలు ఎక్కువగా మనకి వినబడతాయి, బలహీనతలు ఎక్కువ మనకు కనబడతాయి. కాబట్టి బలహీనతల కోసం ఎక్కువ మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన కోసం సాక్ష్యం ఇస్తూ అని చెప్తున్న మాట అంటే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనంలో ఈ విధంగా అడుగుతుంది ఆమె. అందుకు ఆమె సాగిలిపడి తల ఉంచుకొని, ఏమి తెలిసి పరదేశనైనా నన్ను నా యందు లక్ష్యం ఉంచుటకు నువ్వు కటాక్షం కలిగాను అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తను చేసిందంతయో నాకు తెలియబడి వాజ్ అప్రిషియేటింగ్ she was appreciated by the బోయాజ్. నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకు మునుపు వెరగని జన్మ యొద్దకు వచ్చింది. పెళ్లిలో మనం చూసినట్లయితే మాకు పల్లెటూరులో పెళ్లి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈ శారీ తీసుకొచ్చినప్పుడు చూస్తుంటారు, కాయ సైజ్ ఎంత ఉంది, లడ్డు సైజ్ ఎంత ఉంది, మంచం సైజ్ ఎంత ఉందని. ఎందుకు పనికిరాని వస్తువులను చూస్తారు కానీ ఆ పిల్ల ఏమి విడిచి వచ్చిందో చూడరమ్మా. ఒకరోజు భర్తకి భార్యకి ఏదో వాగ్వివాదం జరిగినప్పుడు భర్త అన్నాడు, నీకు చాలా భయం మనిషి. ఆమె అంటే ఎవరికి భయం, నన్ను సంబంధం చూడడానికి వచ్చి 10 మందిని తీసుకొచ్చావు, ప్రదానం చేసుకున్నప్పుడు ఏమో 200 మంది తీసుకొచ్చావు, పెళ్లి చేసుకుని 500 మంది తీసుకొచ్చావు, ఎవరికి భయం, నేను ఒక్కదాన్ని నేను వచ్చాను అందట. ఎస్, వివాహం అయిన తర్వాత భర్తకే మారదమ్మా. అదే కంచం, అదే మంచం, అదే ఇల్లు, అదే సంఘం, అదే కుటుంబం, అదే వంట. కానీ ఆడపిల్ల అన్ని విడిచిపెట్టి వచ్చేస్తుందమ్మా. ప్రేమించిన తల్లిదండ్రులు, కంటికి రెప్పల గుండెల్లో పెట్టి దాచుకున్న తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేస్తుంది. తోబుట్టువులు, తోడబుట్టిన వారు, సంఘం, పెరిగిన సమాజం అన్ని విడిచిపెట్టి వచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే ఏం తెచ్చిందో చూస్తాం తప్ప ఏం విడిచి వచ్చిందో మనం చూడం. పెళ్లికి ముందు పెళ్లి సంబంధానికి ముందట ఒకరోజు భార్య భర్త అందట, నీకోసం అవసరమైతే ప్రపంచంతో యుద్ధం చేస్తానని చెప్పి. ఆ అబ్బాయి కొంచెం మెతక, సరే నేను అందరితో తగ్గుపడినప్పుడు నేను గెలలేకపోతున్నాను, నా భార్య గంటూ గెలవచ్చు అని చెప్పి వివాహం చేసుకున్నాడట. పెళ్ళయింది, వారం అయింది, భర్తతోనే యుద్ధం చేస్తుంది. నెల అయింది, భర్తను యుద్ధం చేస్తుంది. 6 నెలలు అయింది, భర్తను యుద్ధం చేస్తుంది. ఉండబట్టలేక 6 నెలలు అడిగాడట. అదేంటి పెళ్లికి ముందు చెప్పావు కదా నాకు, అవసరమైతే నీ కోసం ప్రపంచంతో యుద్ధం చేస్తానని, ఇప్పుడే నాతో యుద్ధం చేస్తున్నావు అంటే ఆ మొక్క మాట చెప్పింది, నా ప్రపంచం నువ్వే, నా ప్రపంచంలో ఎవరు కూడా లేరు, నా వాళ్ళందరినీ విడిచిపెట్టి నీ కోసం నేను వచ్చేసాను. నేను నా తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లని, కన్నవారిని, ఉన్న ఊరిని, నేను రక్షణ పొందిన సంఘాన్ని, సేవకుని అన్ని విడిచిపెట్టి వచ్చాను. నా ప్రపంచంలో తప్ప ఇంకెవరు కూడా లేరు. సో అన్ని నీ కొరకు, నా కొరకు అన్ని విడిచిపెట్టి వచ్చిన నువ్వే ప్రపంచంగా బతుకుతున్న భార్యను ప్రేమించే బిడ్డలుగా ఉండగలుగుతూ ఉన్నామా? వాక్యం చెప్తుంది, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. భార్యలేం చేయలేదమ్మా. మనం రక్షించబడ్డంలో మనం ఏం చేయలేదు, క్రీస్తే చేశాడు. దేవుడు మనం ఎట్లా తన ప్రేమను వెళ్ళపరచు ఎట్లా అనగా, మనం ఇంకనూ భక్తిహీనులై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో మన కొరకు చనిపోయినాం. ఆయన దేవాతి దేవుని కుమారుడి దేవుడితో సంరక్షించబట్టి భాగ్యమని ఎంచుకొనక మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం దాచి తనతో వ్యక్తిగా చేసుకున్నాడు. సో ప్రేమ అంటే క్రీస్తు వల్లే ప్రేమించడం. లోకంలో ఉన్నట్టుగా ఆ వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని కానీ, ఆ వ్యక్తిలో ఉన్న ముఖ్యమైన క్వాలిటీస్ని కాదు కానీ ఈ బలహీనతను ప్రేమించడం. మనం ఇంకనూ భక్తిహీనమై ఉండగా, మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలంలో మన కొరకు చనిపోయినాం. అంతేకాకుండా అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే చూద్దాం, అక్కడ 29వ వచనంలో, అటువలనే పురుషుడు 28వ వచనం,
ఎఫెసీ 28:5-28. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమించి బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరం దేశించేవాడు ఎవడనో లేడు గాని ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకున్నాం. మనము క్రీస్తు శరీరంలో అవయవమై ఉన్నాము. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. అంతేకాదు అక్కడ 27వ వచనం చూసినట్లయితే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవాలని వాక్యంతో దోస్తానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. నీ కొరకు నా కొరకు దేవుడు అన్ని అప్పగించుకున్నాడు అమ్మ. అదేవిధంగా పురుషులు కూడా క్రీస్తుని పోలిన ప్రేమ, క్రీస్తుని పోలిన ప్రేమ, క్రీస్తుని పోలిన ప్రేమ. పేతురు అబద్ధం ఆడతాడని తెలుసు. తోమ బలహీనమైన విశ్వాసం కలిగిన వాడని తెలుసు. అన్ని తెలిసి కూడా దేవుడు ప్రేమించాడమ్మా. పూర్వ హింసకుడు, దోషకుడు, హానికరుడు నన్ను నమ్మకస్తుడిగా ఎంచి సేవకు పిలిచాడు అంటాడు. సో మన వ్యక్తిగత జీవితంలో ఎందుకంటే కలిసిమెలిసి చాలా కాలం ఉంటాం కాబట్టి బలాల కన్నా ప్రేమించినప్పుడేమో బలాలు కనబడతాయి, పెళ్లి చేసుకున్న బలహీనతలు కనబడతాయి. సో ఒకవేళ మన వ్యక్తిగత జీవితంలో శరీర సంబంధమైన ప్రేమ కాదు కానీ ఏ విధంగా అయితే రూతు తన అత్తను అత్తుకుందా ఏమీ లేనప్పుడు, ఏ విధంగా బోయాజు ఏమీ లేని స్థితిలో, కనీసం తినడానికి ఆహారం కూడా లేని స్థితిలో, ఉండడానికి ఇల్లు కూడా లేని స్థితిలో, రూతు ఆస్తి ఏంటంటే తినడానికి తినలేదు. ఆమె పరిస్థితి ఏంటంటే చాలాసార్లు మన భారతదేశంలో చూసినట్లయితే విధవరాలను చూస్తే అశుభమని గుండె గీసి తెల్లచీర కట్టి మూలను కూర్చుని పెట్టేవారు. ఇప్పటికీ మన సాంప్రదాయంలో కన్యాదానం చేయాలంటే తల్లిని దగ్గర రానివ్వరు. వాళ్ళ తరపున ఆ చిన్నానో పెద్దనానో ఎవరో ఒకరు ఎవరైతే పుణ్యస్త్రీలుగా ఉంటారో వాళ్ళు చేస్తుంటారు కార్యక్రమాలని. భర్తను తినేసింది అనేవారు చాలా మంది. కొత్తగా పెళ్లి చేసుకోగానే భర్తను తినేసింది అనేవారు చాలా మంది. బట్ బోయాజు చూసినట్లయితే ఆమెలో ఉన్న మంచి గుణాన్ని మాత్రమే చూస్తున్నాడు. అంతేకాకుండా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇంతకు ముందు నువ్వు ఎరగని జనం వద్దకు వచ్చితివి, యెహోవా నువ్వు చేసిన దాన్ని ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలును యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉన్నట్లు నువ్వు వచ్చితివి, అయితే నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకి చెప్పాను. అందుకు ఆమె, నా ఏలినవాడ, నీ పనికత్తెల్లో ఒకదానిని కాకపోయినను నువ్వు నన్ను ఆదరించి నీ దాసురులకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే కనుక నా ఎడల నీ కటాక్షం కలిగినమని ఒకడట తన దాసురాలు కాకపోయినా బాధ్యత పడ్డాడట. కొన్నిసార్లు మాకు స్కూల్లో పిల్లలు పడిపోవడం కానీ బాగాలేపడం జరుగుద్ది. సార్ పలానా పిల్లడు పడిపోయాడు, అరే ఏ క్లాస్ రా, 9th క్లాస్ లేకపోతే 10th క్లాస్, అమ్మ మన క్లాస్ కాదులే అన్నట్టుగా ఉంటారు. మన క్లాస్ అయితే ఒకలా స్పందిస్తాం, మన క్లాస్ అయితే ఇంకోలాగా స్పందిస్తాం. ఇక్కడ చూసినట్లయితే అసలు ఏం సంబంధం లేదు దానికి. బట్ ఆదరించి మాట్లాడాడట, కటాక్షం చూపించాడట. అంతేకాకుండా ప్రేమ కలిగి మాట్లాడుతూ అంటాడు. అంతేకాకుండా బోయాజు భోజన కాలమున నువ్వు ఇక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పాను. చేను కొయ్యవారి వద్దకు ఆమెను కూర్చుండెను, వారితో పాటు కూర్చుని పెట్టాడు. అంతేకాకుండా అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొందుకొని మిగిల్చాను. తను తినక ముందే ఆమెకి ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా ఆమె ఏరుకొండకు లేచినప్పుడు బోయాజు ఆమె పనుల మధ్యను ఏరుకొని వచ్చును, ఆమెను అవమానపరచకడి. బైబిల్లో చూసినట్లయితే మనకి క్రిస్మస్ సీజన్లో చూసినట్లయితే యోసేపు ఆమెను అవమానపరచనొల్లక అని బైబిల్లో రాయబడి ఉంది. సో భార్యను అవమానపరచకుండా ఎవరైతే చూడగలరో వారు దీవించబడతారని చెప్పి వాక్యం మనకి ఆమెను అవమానపరచొద్దని అక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే మరి ఆమె కొరకు పిడికెళ్ళు పడివేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టి ఆమెను గద్దింపవద్దు. అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఉన్నదంతా కూడా ఊడ్చేస్తాం మనం. ఆయన అన్నాడు, కొన్ని పిడికలు విడిచేయండి, ఆమెను గద్దెంపొద్దు అని చెప్పి అంటూ ఉన్నాడు. నా కుమార్తె, ఇటువంటి ప్రేమను మనం చూడగలుగుతూ ఉన్నామా? ఇటువంటి ప్రేమను మనం కలిగి ఉండగలుగుతూ ఉన్నామా? భర్తగా ఆమె వ్యక్తిత్వాన్ని పొగుడుతూ ఉన్నాడు. అంతేకాకుండా మనం చూసినట్లయితే 3:10 అంటాడు, ఆయన విధంగా అంటాడు. 9వ వచనం చదువుతాం లేదా 8వ వచనం చదువుతున్నాం. మధ్యరాత్రి యందు అతను ఉలిక్కిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతను నువ్వెవరవని అడుగామే, నేను రూతును అను నీ దాసురాలను,
బైబిల్ అంటుంది అబ్రహామును భర్త అనకుండా యజమానుడు అని పిలిచిందట. అదేవిధంగా నువ్వు నాకు సమీప బంధుడు గనుక నీ దాసురాల మీద నీ కొంగు కప్పమనగా అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందినందా, నువ్వు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడింపక ఇంటి వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతా నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. సో వాజ్ అప్రిషియేటింగ్ లైక్ ఎనీథింగ్. నువ్వు యోగ్యురాలివి, నువ్వు సత్ప్రవర్తన కలిగిందా అనివి, నువ్వు యవనస్తులు వెంబడించలేదు, నువ్వు నీకు చేయవలసిందంతా చేస్తానని చెప్పి ఆమెమో నేను దాసురాలని చెప్పి తగ్గించుకుంటూ వస్తుంది. ఇతను ఆమెను హెచ్చించుకుంటూ వస్తున్నాడు. ఏ పొలంలో పరిగెరిందో అదే పొలంలో ఉండగల కృప దేవుడు అనుగ్రహించాడమ్మా ఆమెకి. అంతేకాకుండా ఆ వంశావళిలో మోయాబు వంశం చేరకూడదు అన్నాడు. కానీ అదే వంశావళిలో రక్షకుడు పుట్టగలిగే కృప దేవుడు ఆమెకి అనుగ్రహించాడమ్మా. అంతేకాకుండా ఓబేదు పుట్టాడు. ఓబేదు అన్న మాటకు అర్థం ఏంటంటే వర్షిపర్, ఆరాధించేవాడు, స్తుతించేవాడు. ఇంకా చరిత్ర కొంచెం కానీ ముందుకెళ్ళినట్లయితే రాహాబు, సల్మాను. రాహాబు ఒకప్పుడు వేశ్యగా ఉంది. ఎరికో పట్టణంలో వేగుల వారిని యెహోషువ పంపించినప్పుడు వారిని దాచి, అయ్యా నీ దేవుని కోసం వింటుంటే మా హృదయం కరిగిపోతుందయ్యా, గుండె కరిగిపోతుందయ్యా అని చెప్పి తన జీవితాన్ని మార్చుకున్న ఒక వ్యభిచారికి పుట్టిన కుమారుడు బోయాజు. ఇద్దరు వేగుల వారిలో సల్మాన్ అన్నవాడు ఒకడు. అటువంటి వారికి పుట్టిన బిడ్డ మరి ఎక్కడి నుంచి వచ్చిందో భక్తి, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రేమ, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గౌరవం. ఒక వ్యభిచారంలో తన జీవితాన్ని పాడు చేసుకొని మారు మనసు పొందిన బిడ్డ, తన కుటుంబాన్ని రక్షించుకున్న బిడ్డ కొడుకుని ఎంత బాగా పెంచిందంటే చచ్చిన వారికి బతికిన వారికి ఉపకారం చేసేవాడిగా పెంచింది. ఆ మాటలు చూస్తుంటే సజ్జనుడు తన యొక్క మంచి ధననిధుల నుండి మంచి మాటలు పలుకున్నట్టుగా ఒక కొట్టుమైన మాట కానీ ఒక కనికరం లేని మాట కానీ కాదు, కానీ బైబిల్లో మనకు రాయబడి ఉంది. లోకా సువార్త 4:20 అనుకుంటాను. ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడని బైబిల్లో రాయబడి ఉంది. ఆ దయగల మాటలతో ఆ గ్రంథం అంతా నిండిపోయింది. అని చెప్తున్న మాటలు వింటూ ఉంటే ఒక మనిషి విధంగా తనకు సంబంధం లేని వ్యక్తిని ప్రేమించగలడా, ఆదరించగలడా, వారి అవసరాలు చూడగలడా? అమ్మ యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడమ్మా, యేసుక్రీస్తు ముంగుర్తుగా ఉన్నాడమ్మా. ఆమె అంటది, అమ్మ అతడు నీకు బంధువుడు, అతడిని విడిపించగలిగిన వాడు. అంతేకాకుండా ఇంకో మాట నయమే అంటది, నాకు బాగా నచ్చిన మాట. 3:18 అప్పుడేమో నా కుమారి ఈ సంగతి నేటి దినమును నెరవేర్చితేనే గాని ఆ మనుషుడు ఊరకుండడు గనుక ఇలాగూ జరుగునని నీకు తెలియ వరకు ఊరకుండమన్నా. ఆ మనుషుడటమా ఈ సంగతి నెరవేర్చితేనే గాని, మరి దేవునికి మనం మొరపెట్టినప్పుడు, దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మన సంగతి నెరవేర్చకుండా ఊరుకుంటే దేవుడు కాడమ్మాయన. కొన్నిసార్లు ప్రార్థనలు ఆలస్యం చేయబడతాయి, కానీ అలక్ష్యం చేయబడవు. యోసేపుని దీవించాలంటే రాజు కాలిచ్చాడు. అదేవిధంగా మృదుకైన దీవించాలంటే రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు ఆయన. నా కుమార్తె, మన దేవుడు మనకి సమీప బంధువు. నా బంధువు నీవేనయ్యా పాట ఉంది. నా బంధువు నీవే, సో నా స్నేహితుడు బంధువు నువ్వే. రెండోది ఆయన సమీప బంధువుడు. రెండోదేమో విడిపించగలిగిన వాడు. అక్కడ 12 చూసినట్లయితే 3:12 నేను నిన్ను విడిపింపగలవాడన్న మాట వాస్తవమే, అయితే నీకు నాకంటే సమీప బంధుడు ఒకడు ఉన్నాడు అని చెప్పి అంటాడు అక్కడ. ఆ విధంగా చూసినట్లయితే ఆ మోయాబీరాన్ని వివాహం చేసుకుని ఆమె కుమారుని కన్నప్పుడు అదే వంశంలో దావీదు, అదే వంశంలో యేసుక్రీస్తు, అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మన మత్తయి చూసినట్లయితే 4వ వచనంలోనే అక్కడ జీనియాలజీలో వీరి పేరు ఎంత బాగా ప్రస్తావించబడ్డదంటే అంత బాగా ప్రస్తావించబడ్డదమ్మా. అసలు చేరడానికి వీలు లేదు అనే పరిస్థితి నుంచి చూసినట్లయితే మనం మత్తయి 4:5 వచనంలో నైసోను సల్మాను కన్ను, సల్మాన్ రహబనందు బోయాజును కన్ను, బోయాజు రూతునందు ఓబేదును కన్ను, ఓబేదు యెష్యాను కన్ను, యెష్యా రాజైన దావీదును కన్ను. మీద వచనం అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి
ఇదే అని రాయబడింది. అంతేకాకుండా మనం చూసినట్లయితే 1వ రాజుల గ్రంథంలో సొలొమోను తను కట్టించిన మందిరానికి ఒక స్తంభానికి ఏం చేస్తాడంటే ఈయన పేరు పెట్టినట్టుగా వాక్యం మనకి 1వ రాజులు 7:21 మనం చూసినట్లయితే, ఈ స్తంభమును అతడు పరిశుద్ధ స్థలం మంటములో ఎత్తించెను, కుడి పార్శ్వ స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టాను, ఎడమ పార్శ్వ స్తంభమును ఎత్తి దానికి బోయోజు అని పేరు పెట్టాను. బైబిల్ చెప్తుంది ప్రకటన 3:12లో, జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి వెలుపలికి. సో బోయోజుని భక్తిని బట్టి, బోయోజు ప్రేమను బట్టి దేవుని మందిరంలో ఒక స్తంభంగా అని చేయబడ్డామ్మా. ఆయన ఎత్తి దానికి యాకీను పేరు పెట్టాడు, ఎడమ పార్శ్వం ఉన్న స్తంభంకి దానికి బోయోజు అని పేరు పెట్టాడమ్మా. బోయోజు అనే మాటకు అర్థం ఏంటంటే ఆ షిఫ్ట్నెస్, ఎలిట్నెస్ అంటాం. అంటే త్వరగా స్పందించే గుణం, వేగంగా స్పందించే గుణం, వేగంగా స్పందించుట. ఆయన చాలా వేగంగా స్పందించాడు రూతు యొక్క అవసరాలు, ఆకలితో ఉన్నప్పుడు కానీ, పరిగెరుకుంటున్నప్పుడు కానీ. నయోమిని కూడా తన హక్కును చేర్చుకున్నట్టుగా వాక్యం మనం సెలవిస్తూ ఉంది. సో హౌ ఈజ్ అవర్ రిలేషన్స్ విత్ అవర్ హస్బెండ్స్, హౌ ఈజ్ అవర్ రిలేషన్ విత్ అవర్ వైఫ్స్. అద్భుతమైన పుస్తకం. ఆయనేమో సరిహద్దులు లేకుండా ప్రేమించాడు, ఈమెమో ఆయన పట్ల గౌరవంగా, ప్రేమగా, మర్యాదగా నడుచుకున్నట్టుగా మనకి వాక్యం చెప్తుంది. అంతేకాకుండా పనివారి విషయంలో కూడా ఇక్కడ చూసినట్లయితే రెండో అధ్యాయంలో చూసినట్లయితే, బోయోజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉన్నాడు గాక అని చేనుకోయబడుతూ చెప్పగా వారు యెహోవాని ఆశించరు గాక అంటారు. బైబిల్ చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ విధంగా వ్యక్తులను కలుసుకున్నప్పుడు దేవుని నామాన దీవించడం, దేవుని నామాన్ని కనపరచడం అనేది ఈయనే ప్రారంభించేటట్టు. ఈయన కొన్నిసార్లు చాలా హోటల్లో చూస్తుంటాం, ఏ పని చేయకుండా పనివారిని తరిమేవాడు ఒక ఆయన ఉంటాడు. అదేవిధంగా ఇక స్లాబ్స్ అది వేస్తున్నప్పుడు చిన్న మేస్త్రులు ఉంటారు, వాళ్ళు ఏం పని చేయరు కానీ త్వరగా వెళ్ళండి, ఆ బాయిలర్ కోడిపెట్ల గట్టి చిన్న అడుగులు వేస్తానని చెప్పి తోసేవాడు ఉంటాడు. ఏంటి ఎంత పని అయింది, డబ్బులు అని తీసుకుంటారు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఈయన అసలు పని కోసం అసలు ఆలోచన చేయడం లేదు. అసలు ఈయన పని ఎంత అయిందని కానీ ఏమైనా అడగడం లేదు. మరి యోగక్షేమాలో విచారం చేస్తూ అంటున్నాడు, యెహోవా మీకు తోడైనను గాక అని చెప్పి. మనం ఎంతమంది మన పని వారికి ప్రైజ్లాడని చెప్తున్నాం? ఎంతమంది ఆలస్యంగా వచ్చిందని తిట్టడమో, నేను రాలేదని తిట్టడమో, లేదా పని సరిగ్గా చేయలేదని చెప్పి తిట్టడమో తప్ప ఎంతమంది యెహోవా మీకు తోడైనను గాక అని చెప్పేవారికి మన జీవితంలో ఉన్నాం? అంతేకాదు కింద చూసినట్లయితే యెహోవాని ఆశీర్వదించును గాక అని చెప్పేమో వాళ్ళు తిరిగి మళ్ళీ అది చెప్తున్నారు. ఇందాక మనం చూసిన ఎఫెసీ పత్రికలోనే చూసినట్లయితే ఆయన పౌలు అంటాడు, పనివారికి చెప్తాడు, అదేవిధంగా వీరికి కూడా చెప్పినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అక్కడ చూసినట్లయితే పనివారు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తాడు, అదేవిధంగా యజమానులు ఏ విధంగా ఉండాలో తెలియజేసిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అక్కడ చూసినట్టు 6వ అధ్యాయంలో అక్కడ రాయబడి మాట అంటే, దాసులారా యథార్థమైన హృదయం గల వారే భయముతోను వణుకుతోను క్రీస్తుకు వలె శరీర విషయమై యజమానుల వారికి విధేయులై ఉండి. ఎంతమంది మన అధికారులకు విధేయులుగా ఉన్నాం? ఎందుకంటే ఈ లోకంలో దేవుడిచ్చిన అధికారం తప్ప అధికారం అనేది లేదు. అధికారిని తిట్టుకోవడానికి, చాడీలు చెప్పడానికి సంఘం జీవితం మనం సరిపోతున్నాం. అయ్యా అక్కడ యజమానులు అయిన వారికి విధేయులై ఉండి, మనుషులు సంతోషపెట్టే వారు చేయనట్లు కంటి కనబడ్డు కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనపూర్వకంగా జరిగించాము. యోసేపు ఆ విధంగా చేశాడు కాబట్టే హెచ్చించబడ్డాడు, దానియేలు విధంగా చేశాడు కాబట్టి హెచ్చించబడ్డాడు. ఆ విధంగా ఒకవేళ మనం పనిచేసే సంస్థకు కానీ దీనికి కానీ ఉండాలట. అంతేకాకుండా చూసినట్లయితే 9వ వచనం, యజమానులారా మీకును వారికి యజమానుడు అయిన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయన పక్షపాతం లేదనియు ఎరిగిన వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి అట్లా ప్రవర్తించుడని చెప్పి అక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. సో ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ బుక్ టు స్టడీ టు ఆల్ ది హ్యూమన్ రిలేషన్స్. క్రైస్తవ్యం అనేది మాటల్లో చెప్పేది కాదు, మందిరంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, మందిరంలో ఒకలాగా, లేదంటే ఆలయంలో ఒకలాగా ఉండేది. అదేం నటన కాదు, అది ప్రార్థన అనగానే నెత్తి మీద పొంగేసేసి లేదా కళ్ళు మూసేసి అయితే ఉండే పరిస్థితి కాదు అది. దట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. యేసుక్రీస్తు ప్రసంగం చేసినప్పుడు అలా ఉన్నాడు, కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అలా ఉన్నాడు, సమరయిస్తున్న అందరితో చూసిన ఇట్ ఈస్ ఏ లివింగ్. క్రైస్తవ్యం జీవితం. అది క్రైస్తవ్యం వ్యాసం కాదు, మోసం కాదు, అది పరిశుద్ధాత్మ వచ్చి వెళ్ళిపోయేది అది కాదు. అది అన్ని సంబంధాలలో
జీసస్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఫ్రెండ్, జీసస్ ఈజ్ ఏ వండర్ఫుల్ సన్, జీసస్ ఈజ్ ఏ వండర్ఫుల్ బ్రదర్. యోసేపు ఏ విధంగా అయితే తను దేశించిన అన్నదమ్ములను సైతం ప్రేమించేవాడిగా ఉన్నాడు, వారిని పోషించేవాడిగా ఉన్నాడు. అయ్యా నన్ను నమ్మేసరి మీరు బాధపడదు, దేవుడు పంపించాడని చెప్పగలిగే కృప మన జీవితంలో అన్నదమ్ములతో సంబంధాలు మనకున్నాయా? అన్నదమ్ములతో మాటలు మనకున్నాయా? మన కుటుంబంలో జరుగుతున్న ప్రార్థనకు వాళ్ళు వచ్చేవాడిగా ఉన్నారా? ఒకప్పుడు అన్న మోసం చేసిన యాకోబు అంటాడు, అయ్యా దేవుని చూసినట్టుగా చూస్తున్నానయ్యా నిన్ను, ఈ బహుమతి తీసుకుంటే. ఆయన అంటాడు, అన్న తమ్ముడు నాకు అన్నీ ఉన్నారా, నాకెందుకు అని అన్నాడు. అటువంటి అనుబంధాలు సంబంధాలు మన జీవితంలో కలిగేవారిగా ఉండగలుగుతూ ఉన్నామా? మహాత్మా గాంధీ మాట చెప్పాడమ్మా, ఐ సా ఓన్లీ వన్ క్రిస్టియన్ దిస్ వరల్డ్ వాస్ క్రూసిఫైడ్ అంటాడు ఆయన. అయ్యా ప్రపంచంలో ఒకే ఒక్క క్రైస్తవుని చూస్తాను, అతను సిలువేయబడ్డాడు, తర్వాత అటువంటి క్రైస్తవుని నేను చూడలేదు అంటాడు ఆయన. అక్క మాటే ఒకవేళ ఏ సంబంధంలో మన భక్తిని కోల్పోతూ ఉన్నాం? అత్తగారి హోదాలోన, కోడల హోదాలోన, మామగారి హోదాలోన, అల్లుడు హోదాలోన, పనివారిగానా, యజమానులుగానా, ఎక్కడ కోల్పోతున్నాం? న్యాయాధిపతిగానా? అంతేకాకుండా బోయాజులు ఇంకొక మంచి మాట ఏంటంటమ్మా, ఆయన కోసం తుల్మాడ అనే ఈ యొక్క యోధాయుధానికి సంబంధించిన పుస్తకం ఉంటుంది. అందులో ఆ మత చట్టాలన్నీ రాసి, అందులో ఏం రాశాడంటే వాజ్ ఏ జస్ట్ పయాస్ కంపేషనేట్ అని రాశాడమ్మా. అంతేకా ఎక్కడ కూడా ధర్మం కూడా తప్పలేదు ఎక్కడైనా. అర్ధరాత్రి ఆడపిల్ల వస్తే తన పరిస్థితిని కాపాడుకున్నాడమ్మా, తప్పుడు మార్గంలో బిడ్డ నడిపించలేదు. అర్ధరాత్రి కూడా తన పరిస్థితులను కాపాడుకున్న న్యాయమంతుడు, నీతిమంతుడు అయినా ఆ సమాజంలో ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు కూడా ధర్మం తప్పలేదమ్మా. పాపం చేసిన వ్యక్తిని రక్తం మాత్రమే పరిశుద్ధపరచగలదు. నీ స్థానంలో నా స్థానంలో యేసుక్రీస్తు చనిపోయాడమ్మా. న్యాయవంతుడైన ప్రభా, కృపా సత్యముని సింహాసనమునకు ఆధారములు. ఆయన కృప నిన్ను కాపాడింది. ఆయన న్యాయం నీ స్థానంలో నా స్థానంలో చనిపోయిందమ్మా. ఆ వివాహం చేసుకున్న క్రమంలో ఎక్కడ కూడా న్యాయ పద్ధతులను, ఇశ్రాయేలు యొక్క ఆ చట్టాన్ని ఎక్కడ కూడా ఉల్లంఘించలేదని, ఆ యొక్క యూదా మత సంబంధం ఎక్కడ కూడా ఆయన ఉల్లంఘించలేనట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. సో మన వ్యక్తిగత జీవితంలో మరొకసారి ఋతు గ్రంథాన్ని అధ్యయనం చేద్దాం, ఋతు గ్రంథాన్ని చదువుతాం. అనేకమైన రిలేషన్స్, అత్త కోడలు ఏ విధంగా ఉండాలి, భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, పనివారు అదే విధంగా, యజమానుడు ఏ విధంగా ఉండాలి, సంఘంతో సమాజ సంబంధం అనేది ఏ విధంగా ఉండాలి. అంతేకాకుండా నాకు నచ్చిన ఇంకో మాట ఏంటంటే, అవిశ్వాసంతో బెత్లెహేమును విడిచి వెళ్ళిపోయి ఈయన నయోమిని చూసి భక్తి నేర్చుకుంది. ఈమె కోడలు అవిశ్వాసి అవిశ్వాసి అయిన నయోమితో స్నేహం కలిగి గొప్ప విశ్వాసాన్ని రూతు చూపగలిగింది. అంతకుమించిన ధన్యత ఆమె జీవితంలో ఇంకా ఉందా? విశ్వాసం లేని వ్యక్తి జీవితం నుంచి గొప్ప విశ్వాసాన్ని పొందుకుంది నయోమి. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. అందుకేనమ్మా ఇశ్రాయేలు దేశం అనేది కరెక్ట్ గా మన యొక్క భూప్రపంచానికి మధ్యలో ఉంటదటమ్మా. రాహేలు ఎఫ్రాత దాకా వచ్చింది, బెత్లెహేమును చేరుకోలేకపోయిందిరా. కానీ రూతు మోయాబు దేశం నుండి బయలుదేరి, ఆ గోధుమల పంట కాలంలో బయలుదేరి బెత్లెహేములో చనిపోయిందమ్మా. రూతు ఎక్కడ చనిపోయిందో లోకరక్షకుడు అక్కడే జన్మించాడమ్మా. లోకరక్ష అక్కడే జన్మించాడు. అక్కడి నుంచే ప్రపంచానికి యొక్క సువార్త అనేది వెళ్ళిందిరా. అదే వంశంలో యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టాడమ్మా. రక్షణకు, సంరక్షణకు, కాపుదలకు, సమీప బంధుత్వానికి రిడీమర్గా, విడుదల కలుగు చేసేవాడిగా, పేదరికం నుంచి, విధవరాల స్థితి నుంచి, అన్ని స్థితి నుంచి వచ్చి బైబిల్ మాట ఉంది, ఆయన ధనవంతుడు ఏంటి, తన దారిద్ర్యం ధనవంతులు కావాలి మీ కొరకు ఆయన దరిద్రుడైన చెప్పిన రీతిగా మనలాంటి దరిద్రుల్ని అధికారులు కూర్చునిపెట్టిన దేవుడు తన పొలంలో పరిగెరుకున్న రూతునటమా తన పొలానికి యజమాని చేశాడరా. ఏమీ లేని దాన్ని అన్ని కలిగిన దానికి ఆస్వాదించాడమ్మా. మన రూతు స్థానంలో ఉన్నాం, యేసుక్రీస్తు బోయజు స్థానంలో ఉన్నాడు. ఆయన చచ్చిన వారికి, బతికిన వారికి ఉపకారం చేసే దేవుడు. ఈ రోజు నిన్ను దీవించకపోతే ఈ రోజు ఊరుకోడట ఆయన. నేటి దినమున ఈ కార్యక్రమం నెరవేరిస్తే గానీ ఆయన ఊరుకోడు అంటున్నాడు. ఏ విధంగా లోకమంతా మనలో చెడుని చూస్తే, లోకమంతా మనలో బలహీనతలను చూస్తే ఆయన అంటున్నాడు, ఈ విధంగా బోయాజు ఋతువు చేసిన పనులన్నీ జ్ఞాపకం చేస్తుంటూ ఒక్కటి చెప్పుకొని వచ్చాడు.
మన దేవుడు మంచిని చూసి దినాన్ని సమాజంలో చేర్చాడు మనల్ని. ఆ మంచిని చూసి దినాన్ని మనల్ని దేవుని సేవ చేయగలిగే భాగ్యాన్ని ఇచ్చాడు. మన వ్యక్తిగత జీవితంలో బోయాజుకు లోబడ్డ రూతు వల్లే మన జీవితాన్ని దేవుని సమర్పించుకోగలిగితే యజమానులుగా, అధికారులుగా, కోల్పోయిన వాటిని పొందుకునేవారుగా, ఆ యేసుక్రీస్తు రక్షణ పేర్లు పిలిచినప్పుడు ఆ యొక్క పేర్లు నమోదు చేయబడ్డ జీవ గ్రంథంలో మన పేర్లు ఉండేటట్టుగా దేవుడు దీవించును గాక. అందరికి వందనాలను ప్రార్థన చేసుకుందాం. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని బోయాజు రూతు కొలుతుము. వారి మాటల్లో కాదు కానీ నేనును నా వారి ఇంటి జీవితాల్లో దేవుడు వారు చూపించగలిగారమ్మా. నీతి సూర్యుని దాసుల పట్ల దయ కలిగి ఉన్నారు. బోయాజు విధవరాల పట్ల, కలిగి అన్ని కోల్పోయిన వ్యక్తి పట్ల, దివ్య తన సంబంధం లేని వ్యక్తి పట్ల ఎంత ప్రేమను చూపించాడంటే దీన మనసును కలిగి భక్తులారా మీ భార్యను ప్రేమించండి. దివ్య సేవ బలహీనమైన ఘటన అది, బలహీనత కలిగింది, అన్ని విడిచిపెట్టి నీ కొరకు వచ్చింది. నా ఇంటి అప్పును చేర్చుకుందామా? నీతి నీ జనమే నా జనము, నీ బంధువులు నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు. మృతి బంధువుల చోట మృతి బంధువులు రూతు అన్నప్పుడు దేవుడు చేర్చుకున్నాడమ్మా. మన భార్యను ప్రేమించి గౌరవించేవారిగా ఉన్నాం. రూతు వల్లే భర్తను గౌరవించేవారిగా ఉన్నామా? పనివారి బోయేజును గౌరవించారు. బోయేజు పనివారిని దీవించాడమ్మా. అత్త కోడల పట్ల విచారణ కలిగింది, కుమారి అని పిలిచింది, బాధ్యత కలిగి ఉంది. ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. రూతు గ్రంథం ద్వారా ప్రభా నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బోయాజు వల్లే, రూతు వల్లే మా జీవితాలు మార్చబడలాగిన ప్రభా మీ కృప అందరి కుటుంబాల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు కానీ ప్రభా, అయ్యా ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలిగిన దేవుడు ప్రభా. అయ్యా తండ్రి స్నేహితుల మాటలు బట్టి కానీ ప్రభా, అయ్యా తండ్రి ప్రభా అబ్బాయిని చొమ్ము కట్టేసుకుని ప్రభా తల్లిదండ్రులు చెప్పే మాటలు బట్టి కానీ, కోడల్ని ఇప్పుడే అని చెప్పి ప్రభా అత్తగారు చెప్పే మాటలు బట్టి కాదు కానీ ప్రభా, నీ వాక్యం ఏదైతే చెప్తూ ఉందో అయ్యా ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా తండ్రి ప్రభా నువ్వు చెప్పావో తండ్రి, రూతుల గ్రంథం ఏదైతే చెప్తుందో, ఎఫెసీ పత్రిక ప్రభా ఏమైతే చెప్తుందో ప్రభా, ఆ విధంగా మా వ్యక్తిగత జీవితాల్లో జీవించగలిగే ప్రభా సహాయం చూపించండి ప్రభా. అయ్యా లోకంలో ఉన్న వారికి మాకు దేవతను ప్రభా, అయ్యా విశిష్టమైన దేవతను ప్రభా తేడాన్ని చూపగలిగే ప్రభా మాకు అందరికీ దయచేయమని. అయ్యా తండ్రి భక్తి అనేది కేవలం ఆదివారం ఉండేది కాదు, మందిరంలో ఉండేది కాదు ప్రభా. అయ్యా సమాజంలో జీవించగలిగేది అయ్యా రూతు అదేవిధంగా బోయాజు సమాజంలో ఏ విధంగా నివసించారు, నయోమి ఏ విధంగా నివసించిందో ప్రభా సమాజం అంతా చూడగలిగింది అయ్యా. అందుని బట్టి వారు ప్రభా హెచ్చించబడ్డారు. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, అట్టి ప్రేమ అట్టి కృప అన్ని సంబంధాల్లో చూపగలిగే కృప మాకు అందరికీ దయచేయమని చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. వ్యక్తిగతంగా ఎంతగానో దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. అందుకు దేవుని వందనాలు. సహవాసం తరపున మీకు కృతజ్ఞతలు అయ్యారు. మరి ముగించుకుందామండి ప్రార్థన చేసుకొని మన మధ్యలోనే విజయ్ కుమార్ అయ్యారు మీరు ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన, పల్లకు ప్రార్థన, ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వకృపానిధి తండ్రి దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరి తండ్రి అయ్యగారి ద్వారా మరి చక్కని విషయాలను రూతు గ్రంథం ద్వారా పరిచయం చేశారు. మరి రిలేషన్షిప్ లో తండ్రి మరి ఎంత అద్భుతాలని వారు రూతు బోయాజు పండించారు. మరి తండ్రి వారి యొక్క పుట్టు పూర్వత్తురాలు ఎక్కడి నుంచి బయలుదేరి ఉంటున్నాయో వారు చెడ్డవారై ఉండి మరి మంచిని ఎలాగా సాధించగలిగినారో మేము చూస్తుంటున్నాం. అంత అలాంటి ఒక కుటుంబం నుంచి లోకరక్షకుడైన యేసయ్య రావడానికి గల కారణం తండ్రి వారి యొక్క మరి నియమ నిష్టాలని మేము చూస్తుంటున్నాం. అవును తండ్రి, మనుషులు అందరూ చెడ్డవారే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహాన్ని పొందలేరని రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన విధానంగా ఈ అనుగ్రహాన్ని పొందినటువంటి కుటుంబాన్ని మేము చూస్తున్నాం. మరి తండ్రి వెళ్ళవద్దు అనేటువంటి దేశానికి వెళ్ళి తను అన్ని పోగొట్టుకొని మరి దేవుడు నాకు ఇలాంటి అన్యాయం చేశాడు అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా మరి రూతు బలహీనురాలైనటువంటి రూతు విశ్వాసము తిరిగి నయోమిని బలపరిచినట్లుగా వారు ఒకరికొకరు బలపడినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, మరి ఆజ్ఞల చేతను మాటల చేతను ఒకరికొకరు మేము బుద్ధి చెప్పుకొనసు మీకు ఆలోచనకు అనుకూలంగా జీవించాలి. మరి తండ్రి సంఘంలో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. సహోదరత్వము, ప్రేమతత్వము, దీనతత్వము, మంచి తత్వము, మీరు ఇచ్చినటువంటి దయాగుణాలు వీటన్నిటిని మేము మరి తండ్రి పోషించుకోవాలి, కొనసాగించుకోవాలి. వాటిలో నిలవరముగా స్థిరముగా ఉండాలి. ఒకవేళ అలాగున్నట్లయితే నైనా 30 దంతులు 60 దంతులు 100 దంతులు ఫలించి
రాబోయేటువంటి యొక్క దినములలో తండ్రి మీ యొక్క మందిరంలో బోయాజు నింపినటువంటి స్తంభం లాగా మమ్మల్ని కూడా తండ్రి మీరు యొక్క కథలని స్థిరమైనటువంటి జీవితాన్ని ఇచ్చే వారుగా ఉన్నారని ఎంతో మంచి విషయాలను తండ్రి మీరు ఈ ఉదయ కాలంలో అయ్యగారి ద్వారా మరి అనుగ్రహించి ఉంటున్నారు. మరి ఇత్తబడినటువంటి ఎన్నో విషయాలు తండ్రి ఆ ధారాళముగా అనర్గళంగా ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం. ఆయనకి ఇచ్చినటువంటి తండ్రి మరి అంతర జ్ఞానంకై స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఓపికను సహనంను మరి ఒకదానికి ఒకటి ముడివేసే విషయంలో తండ్రి ఎంత మాత్రం తడబడకుండగా అనర్గళంగా స్పష్టంగా చెప్పేటువంటి మంచి స్థాయిని మరి అయ్యగారికి మీరు ఇచ్చారు. స్తుతులు చెల్లిస్తున్నాం. మరి తండ్రి సామాన్య ప్రజలు కూడా దాన్ని ఫాలో చేసి మరి ఇవి గ్రహించుకునేటువంటి గొప్ప స్థాయిని మీరు అనుగ్రహించారు. స్తుతులు చెల్లిస్తున్నాం. వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. అమ్మగారు ఇద్దరు కలిసి కూడా ఎంతో మందికి నేను వారు ఆదరణగా ఉన్నారు. ఎన్నో ఆత్మలను తండ్రి వారు బలపరుస్తున్నారు. మరి ఇంకా తండ్రి బహుగా మీరు వాడుకోనండి. వారి అవసరాలు మరి అక్కర్లు మీరు తీర్చండి. మరి ముఖ్యంగా తండ్రి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మనకు మేలు చేసే వాళ్ళ పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉండాలనేటువంటి మంచి మాటను ఒత్తి మరలా అది బలంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు తండ్రి నా జీవితంలో నాకు చేస్తున్నటువంటి పరోపకారాలు చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మరి తండ్రి మరి జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ఈ మధ్య కాలంలో తండ్రి మరి మనిషి విషయంలో కూడా తండ్రి ఎంతో మేలులు మీరు చేసుకుంటూ వచ్చారు. ఆ కుటుంబాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. తండ్రి మరి ఎవరి ద్వారా అది నాకు లభిస్తుంటున్నదో ఆ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి పనులను వారి పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. నేను తండ్రి మరి దేవుని యొక్క ప్రేమ ప్రకారంగా సంకల్పం ప్రకారం పిలువబడిన వారికి ఏ మేలు కూడా జరగకుండా మానదు అనేటువంటి మాటలు తండ్రి మీరు నెరవేర్చుకుంటూ వచ్చే దేవుడై ఉన్నారు. మరి భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల మీ కృప అపరిమితము, ఆకాశము కంటే అది ఎత్తుగా ఉంటున్నదని వాక్యం తెలియజేస్తుంటున్నది. వాటిని అనుభవించట్లో తండ్రి మేము విధేయత కలిగి నమ్రత, దీనత్వము, మరి లోబడి స్వభావము, మరి కృతజ్ఞత భావము కలిగి ఉండాలని మీరు మరొకసారి అయ్యా హెచ్చరించారు. స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం ఎత్తబడినటువంటి వాక్యం ప్రతి హృదయాల్లోనూ ఫలించి తద్వారా తండ్రి మేము ఇలాగే మాటలు మాట్లాడేటప్పుడు మీ మాటలను మాత్రమే ఉచ్చరించేటువంటి జ్ఞానాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మరి మీరు ఇచ్చినటువంటి యొక్క సందేశానికి స్తుతులు చెల్లిస్తూ మరి తండ్రి ఈ యొక్క మాటలు వినడానికి ఈరోజు మేమందరం ఇలా చేరి రావడానికి ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలందరినీ కూడా పేరు పేరున వరుసన దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ఆలోచన మీ ఆలోచన ఏంటున్నది, వారి యొక్క వ్యయము, మరి తండ్రి శ్రమ, ఇవన్నిటికీ ఫలాలుగా తండ్రి ఈ మాటలు అనేక దిక్కులు మరి ప్రకటించబడినట్లు సహాయం అందించమని వేడుకుంటూ మరి ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా తండ్రి అన్ని మందిరాలలో జరుగుతున్నటువంటి ఆరాధనలో మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోనండి. ఎక్కడే కానీ తండ్రి ఎలాంటి అల్లర్లు ఆటంకాలు జరగకుండా మీకు విరోధంగా నిలబడిన ఆయుధములు తండ్రి అనిసివేసి మీరే మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. ఉదయాన్ని ఆశీర్వదించి మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామం నందు అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్నట్టు భూమి మీద ఉన్న అనుదిన ఆహారం క్షమించిన క్షమించేటువంటి మనసు మాకు ఇవ్వండి. లోక పాపించబడడానికి శక్తినివ్వండి. ఎందుకనగా రాజ్యము, బలం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఈరోజు వాక్య పరిచరణ అందించినటువంటి అయ్యగారు కుటుంబానికి, అలాగే వింటున్నటువంటి మనందరి పైన ఈరోజు ప్రార్థనలు జరిగేటువంటి ప్రతి మందిరంలో నిరంతరం నిలిచి ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరి ఒకసారి దేవుని సేవకులు జామిరా కుమార్ గారికి సహవాసం తరపున కృతజ్ఞతలు అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికి వందనాలండి. వండర్ఫుల్ సండే టుడే. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. ప్రైజ్ లార్డ్ అందరికి వందనాలు.